ఫ్రెండ్స్, టెక్ న్యూస్ షార్ట్ 10కి స్వాగతం. ఇలా డేట్ చూస్తుంది 10 మే 2025. ఇవాళ న్యూస్ అది ఇవి. ఫ్రెండ్స్, ఫస్ట్‌గా చెప్పాలంటే మన ఛానల్‌కి ఒక 500 సబ్స్క్రైబర్లు వచ్చారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థాంక్స్. మీ సపోర్ట్ అనేది ఇప్పుడు మాకెప్పుడు ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అంతే కాకుండా ఈ టెక్ న్యూస్ చేయకపోవడం వల్ల కొంచెం ఎందుకని చేయలేదంటే కొంచెం బిజీ అవ్వడం వల్ల చేయలేకపోయాను. ఇక నుంచి టెక్ న్యూస్ అనేది కంటిన్యూ‌గా వచ్చేటట్టుగా నేను చూసుకుంటాను. ఇక మ్యాటర్‌లోకి వచ్చేసరికి ఫస్ట్ ఇంకా ఈ మంత్ స్టార్టింగ్‌లో కంపెనీ సీఈఓ అలాగే ఫౌండర్ అయిన కాల్లెప్పి ఈ నథింగ్ 3 మొబైల్ అనేది వీళ్ళు మనకి యూఎస్‌లో లాంచ్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. కానీ బ్యాడ్ లక్ ఏందంటే వీళ్ళు మనకి లాంచింగ్ టైమ్, ఇంకా డిజైన్, ఇంకా ఈ మొబైల్‌లో స్పెసిఫికేషన్స్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ మనకి సామ్‌సంగ్ నుంచి సామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కోసం యూఐ 8 బీటాని సిద్ధం చేస్తుంది. అయితే ఈ జూన్ 2025 మధ్యలో ఉన్న పబ్లిక్ బీటా రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నా కూడా ఆండ్రాయిడ్ 16 అప్డేట్‌లో క్లీన్ ఇంకా సేఫ్టీగా ఉండిద్దని రూమర్స్ వస్తున్నాయి. అయితే అప్డేట్స్‌లో వీళ్ళు మనకి క్విక్ షేర్, ఇంకా సెక్యూర్ ఫోల్డర్స్, ఇంకా ఆండ్రాయిడ్ ప్రైవేట్ స్పేస్ వంటి పర్ఫార్మెన్స్ కల్పిస్తుంది. నెక్స్ట్ మనకి రియల్‌మీ బ్రాండ్ నుంచి రియల్‌మీ GT7 టీఎస్ మొబైల్ అనేది వీళ్ళు మనకి ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు. ప్రెజెంట్ అయితే ఈ మొబైల్ అనేది మే 27న గ్లోబల్‌గా లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది ఏంటంటే కలర్, ఇంకా డిజైన్ విషయంలో కొంచెం అట్రాక్ట్ చేస్తా ఉండిద్ది. ఇంకా ఈ మొబైల్ కలర్ విషయానికొస్తే వీళ్ళు మనకి యెల్లో కలర్ ఇంకా లైన్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఈ మొబైల్ స్పెసిఫికేషన్ మాట్లాడుకుంటే ఈ మొబైల్ ప్రాసెస్ విషయానికొస్తే వీళ్ళు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 849 చిప్‌సెట్‌తో వచ్చిద్ది. ఇంకా సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే వీళ్ళు మనకి ఆండ్రాయిడ్ 15 మీద రన్ చేస్తున్నారు. ఇంకా ప్రైస్, ఇంకా ఎక్స్‌ట్రా ఫీచర్స్ అనేది వీళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ మనకి ఐపీఎల్ నుంచి ఈ ప్రెజెంట్ జరుగుతున్న భారత్ ఇండియా వార్ వల్ల ఐపీఎల్ 2025 సస్పెండ్ చేసింది. అయితే రీసెంట్‌గా జరిగిన ఫ్రైడే మ్యాచ్ కూడా సస్పెండ్ అయింది. ఇంకా ఈ జరుగుతున్న సిట్యుయేషన్‌లో కొనసాగించడం కనిపించదని బీసీసీఐ ఆఫీసర్స్ అంటున్నారు. నెక్స్ట్ మనకి మీ మొబైల్‌లో 2, 3 డేస్ వరకు ఏటీఎం క్లోజ్ చేస్తానని మెసేజ్ వస్తే నమ్మకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫేక్ వైరల్ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతా ఉంది. ఎందుకంటే ఈ ఇండియా, పాకిస్తాన్ టెన్షన్స్ వల్ల వాట్సాప్‌లో ఇలాంటి ఫేక్ న్యూస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతా ఉంది. ఇంకా ఈ ఏటీఎమ్స్ అనేది కంటిన్యూయస్‌గా వర్క్ అయిద్దని గవర్నమెంట్ చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. ఈ టెక్ న్యూస్‌లో మీకు ఏ టాపిక్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్ న్యూస్, ఇంకా న్యూ మొబైల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.